హే హాయ్ ఎవ్రీవన్. చాలామంది అడిగారు కదండి నాకు జాబ్ ఎక్కడ వచ్చింది ఏంటి అని చెప్పేసి. సో నాకు బ్యాక్డౌట్ మీడియాలో వచ్చిందండి జాబ్. ఇట్స్ లైక్ క్యూసీగా వచ్చింది, సోషల్ మీడియా అనలిస్ట్కి. యా, అంతా ఓకే అయిపోయింది, జాయిన్ అయ్యాను, అంతా ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. సో నాకు టైం కుదరలేదు వీడియో చేయడానికి. సో సో ఇప్పుడు టైం తీసుకుని మరీ చేస్తున్నాను వీడియో. అండ్ యా, చాలామంది విషెస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ ఇక చాలామంది అడుగుతున్నారు కదండి లైక్ ఎలా జాబ్ వచ్చింది ఏంటి, ఏ స్టెప్స్ ఫాలో అయ్యారని చెప్పి. సో నేను దానికి సపరేట్గా లింక్డ్ఇన్ వీడియోస్, రెజ్యూమ్ వీడియోస్ అని చేశాను. సో ఇన్ కేస్ మీరు మిస్ అయితే వెళ్ళి చూడండి. అండ్ ఇంకొకటి, నేను ఎక్కువగా యూజ్ చేసింది లింక్డ్ఇన్లోనే డైలీ నేను పోస్ట్ పెట్టడం, లైక్ ఐఎమ్ ఓపెన్ టు వర్క్ అని చెప్పి అలా పోస్ట్ పెడుతూ ఉన్నాను. నేను ఎక్కువ కనెక్షన్స్ని నా రిలేటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఫాలో అవుతూ వచ్చాను. సో నేను అలా పోస్ట్ చేసినప్పుడు చాలామంది మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయి, సో నీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి అని చెప్పి అడిగారు. సో నాకు అలాగా జాబ్ వచ్చింది. సో అలాగే నేను అన్నీ ట్రై చేసేవాడిని. అండ్ నేను సపరేట్గా జాబ్స్ సెర్చ్ చేసి మరి నేను నా రిలేటెడ్ స్కిల్స్ ఉన్న జాబ్స్ని నేను ప్రాపర్గా సెర్చ్ చేసి నేను అప్లై చేసేవాడిని. నాకు ఒక 10 days పట్టింది, కాల్స్ ఏం రాలేదు. ఆ తర్వాత కాల్స్ వచ్చాయి. నేను రిలీవింగ్ అయిన 1 weekలో నేను మళ్ళీ జాయిన్ అయిపోయాను ఆఫీస్లో. సో ఆ 1 week తర్వాత నాకు కాల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. ఒక 10 days పట్టిందండి కాల్స్ అయితే రావడానికి. సో మీరు పేషెన్స్గా వెయిట్ చేయండి, పక్కా కాల్స్ వస్తాయి. అండ్ లింక్డ్ఇన్లో ప్రాపర్గా డైలీ పోస్ట్ చేయండి, మీ రెజ్యూమ్ అప్డేట్ చేసుకోండి ప్రాపర్గా. అండ్ మీ రిలేటెడ్ స్కిల్స్ ఉన్న వాటికి అప్లై చేయండి. ఎందుకంటే ఏది పడితే అది ట్రై చేస్తే స్కిల్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల కాల్స్ కూడా రావు. సో ప్రాపర్గా స్కిల్స్ అన్నీ మ్యాచ్ అయ్యేవి మాత్రమే మీరు అప్లై చేయండి. అండ్ ఇంకోటి, మీరు నౌకరీ అయినా ఏదైనా సరే సో సేమ్ ప్రాపర్ స్కిల్స్ ఉన్నవి అప్లై చేయండి. చాలామంది అడుగుతున్నారు ఇంకా ఏంటి జాబ్ సర్కిల్ అంటే. సో జస్ట్ ఒకటండి, ఇన్ కేస్ మీ కంపెనీలో ఓపెనింగ్స్ ఉంటే నువ్వు నాకు షేర్ చేస్తావు. సో నేను అవి వచ్చేసి జాబ్ సర్కిల్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. నేను జాబ్ సర్కిల్ వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ ఈ మూడిట్లో నేను డైలీ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నేను రీసెర్చ్ చేసి, చాలామంది ఇప్పుడు కొంచెం ఫేక్వి వస్తూ ఉన్నాయి, బట్ స్టిల్ మనీ ఇలాంటి ఏవి ఇన్వాల్వ్ అవ్వకుండా నేను ఉండడానికి ట్రై చేస్తున్నాను. నేను ChatGPTతో వెరిఫై చేయించి మరీ నేను చేస్తున్నాను. కొన్ని చేయడం కష్టము, బట్ స్టిల్ నేను ప్రాపర్గా అన్నీ ట్రై చేసి మరీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో మీకు కూడా ఇన్ కేస్ మీ కంపెనీలో కానీ మీ సర్కిల్లో కానీ ఇన్ కేస్ మీకు ఓపెనింగ్స్ ఉన్నాయని తెలిస్తే నాకు DM చేయండి, అవి అప్డేట్ చేస్తాను. అండ్ నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా చాలామంది అడిగారు లైక్ ఎలా చేసుకోవాలి ఏంటి, ప్రాపర్గా ప్రొఫైల్ ఫోటో ఏంటి అని చెప్పేసి. సో నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇన్ కేస్ మీరు వెళ్ళి చెక్ చేయాలనుకుంటే చెక్ చేయండి. అండ్ నా లింక్డ్ఇన్ రీచ్ వచ్చేసి ఆల్మోస్ట్ 70,000 ఇంప్రెషన్స్ ఉన్నాయి. 70,000 రీచ్ ఉంది పర్ వీక్. సో మీరు కూడా ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ ఉండండి, పక్కా జాబ్స్ వస్తాయి. ఓకేనా? సో జాబ్స్ లేవని మాత్రం ఫీల్ అవ్వకండి, జాబ్స్ చాలా ఉన్నాయి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, విషెస్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యా, విత్ ఇన్ షార్ట్ స్పాన్ నాకు జాబ్ రావడం, అంతా అయిపోవడం. సో విత్ ఇన్ షార్ట్ స్పాన్ నాకు జాబ్ రావడం, జాయిన్ అయిపోవడం, అన్ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయడం చాలా ఫాస్ట్గా అయిపోయాయి. సో లక్కీలీ నాకు టైంకి రిలీవింగ్ అవ్వడం, ఆ కంపెనీలో వేకెన్సీ ఉండడం, తర్వాత వాళ్ళకి ఇమీడియట్ జాయినర్స్ కావాలి అని, సో అలా అయిపోయిందంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో యా, మీరు కూడా ట్రై చేయండి. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి ఎవరైతే జాబ్ సెర్చ్లో ఉన్నారో. ఓకేనా? సెలవు మరి, బాయ్.